అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మేము జర్మనీలో ఒక రొమాంటిక్ సిటీకి వచ్చాము. ఈ సిటీది ట్రామ్ అండ్ బస్ స్టేషన్. ఇక్కడ నుంచి మెయిన్ మార్కెట్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ బస్ ఎక్కాలి. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మాతో పాటు సిటీని చూసేయండి. ఇక్కడ ఉన్న ఈ స్టాచ్యూని మదోన్నా ఫౌంటైన్ అంటారు. ఇది మార్కెట్ ఏరియాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఒకప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు పండించిన ధాన్యాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేవారు. సో దీన్ని కార్న్ మార్కెట్ అని కూడా అంటారు ఈ ప్లేస్ ని. ఈ మార్కెట్ ప్లేస్ లో ఇది ఒక పెద్ద హోటల్, చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా. ఇది చాలా ఫేమస్ చర్చ్, సిటీకి మధ్యలో ఉంది. దీని చుట్టూరా మార్కెట్ ఏరియా ఉంటుంది. నెక్కర్ వ్యాలీ నుంచి వచ్చే రెడ్ స్టోన్ తో కట్టారు. రొమాంటిక్ సిటీ అన్నాను కానీ పేరు చెప్పలేదు కదా. ఈ సిటీ పేరు హైడెల్బర్గ్. వరల్డ్ వార్ 2 లో ఇక్కడ ఎక్కువ బాంబులు పడలేదు కాబట్టి ఇంకా మనకి పాతకాలపు ఆర్కిటెక్చర్ కనిపిస్తాయి. మన హైదరాబాద్ ఐటీ హబ్ లా ఎలా మారిందో అలా ఈ సిటీ ఆర్టిస్ట్ కి ఇంకా రైటర్స్ కి హబ్ లా మారింది. ఎన్నో పోయిటరీస్ రాశారు కాబట్టి ఈ సిటీని రొమాంటిక్ సిటీగా పిలుస్తారు. ఇక్కడ దగ్గరలోనే రివర్ ఉంది. ఈ 2 డోమ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఓల్డ్ బ్రిడ్జ్ కి ఎంట్రన్స్ ఇది. దీన్ని రైటర్స్ ఇంకా పెయింటర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కట్టారంట. ఈ ఓల్డ్ బ్రిడ్జ్ న్యూ సిటీని ఓల్డ్ సిటీని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడున్న ఈ రివర్ పేరు నెక్కర్. మనకి టైం ఎక్కువగా ఉంటే హ్యాపీగా ఈ బోట్ టూర్ కూడా చేసి రావచ్చు. ఈ ఐకానిక్ సీనరీ ఒక అట్రాక్షన్ అయితే, ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన ఉన్న ఈ మంకీ కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షనే. చాలా ప్రత్యేకమైన మంకీ ఇది. ఇక్కడున్న ఈ ఎలుకలు ముట్టుకుంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉండవట. ఇక్కడ ఈ మంకీ వేలను ముట్టుకుంటే మళ్ళీ హైడెల్బర్గ్ వస్తామట. ఇంకా ఈ మంకీ చేతిలో ఉన్న ఈ డిస్క్ ని ముట్టుకుంటే ధనవంతులు అవుతారని ఇక్కడ వాళ్ళ నమ్మకము. ధనవంతులు అవ్వాలన్న కోరిక నెరవేరాలని దాని తలకాయలోనే తలకాయ పెట్టాను. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి హైడెల్బర్గ్ క్యాజిల్ కూడా కనిపిస్తుంది. ఈసారి టైం లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేయాలి. ఈ క్యాజిల్ లో వరల్డ్ లోనే పెద్ద వైన్ బ్యారెల్ ఉంది. ఇక్కడ ఇంత ఎండగా ఉన్నా కానీ చల్లటి గాలి వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది. జనరల్ గా ఇక్కడ టూరిస్టులతో కిటకిటలు ఆడిపోతుంది. మేము వర్కింగ్ డే రోజున వచ్చాం కాబట్టి ఇక్కడ రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ ఓల్డ్ బ్రిడ్జ్ పైన 2 స్టాచ్యూస్ ఉన్నాయి. ఒకటి రొమేనియన్ గాడ్ది, ఇంకా ఈ ఊరిని పరిపాలించిన రాజుది. ఈ ఓల్డ్ సిటీలో మనకి చాలా లోకల్ గా తయారయ్యే చాక్లెట్ షాప్స్ కనిపిస్తాయి. యూరోపియన్ కంట్రీస్ లో అంత ఫేమస్ కాకపోయినా కానీ పురాతనమైన షాప్స్ ఇవి. ఇక్కడ ఇది ఇంకొక క్యాండీ షాప్. ఇక్కడ ఉన్న ఐస్ క్రీమ్ షాప్ లో వీళ్ళ టేబుల్ దగ్గర పాలకాయలని చైర్స్ లాగా పెట్టారు. మనం బ్రిడ్జ్ చూసుకుని మళ్ళీ బ్యాక్ చర్చ్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మనం ఒక ఫిలాసఫికల్ వాక్ చేద్దాము. మార్నింగ్ వాక్ గురించి విన్నాను, ఈవినింగ్ వాక్ గురించి విన్నాను. ఫిలాసఫికల్ వాక్ ఏంటా అనుకుంటున్నారా? మనం నడుచుకుంటూ మాట్లాడుకుందాం దీని గురించి. ఈ సిటీలో చాలా ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరు ఇక్కడే వస్తారు ఎక్కువగా. ఎంతో మంది గొప్ప స్కాలర్స్, ఫిలాసఫర్స్, ప్రొఫెసర్స్ ఈ వీధుల్లో నడిచారు కాబట్టి దీన్ని ఫిలాసఫర్స్ వాక్ అంటారు. మనం వాళ్ళంత గొప్ప వాళ్ళం కాదు కానీ వాళ్ళు నడిచిన దారిలో అయితే నడుస్తున్నాము. ఈ ఏరియా అంతా వైన్స్ కి ఇంకా క్రిస్మస్ మార్కెట్ కి చాలా ఫేమస్. తాగే వాళ్ళకైతే ఇక్కడ పండగే. హైడెల్బర్గ్ లో ఉన్న ఈ మార్కెట్ ఏరియాను ఒక రౌండ్ వేసేసి ఇక్కడ నుంచి మేము స్టుట్గార్ట్కి వచ్చాము. ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే, ఈ స్టుట్గార్ట్ స్టేషన్ నుంచి బయటికి రాగానే విపరీతమైన జనాలు. వర్కింగ్ డేస్లోనే అడుగు పెట్టలేనంత సిచ్యువేషన్ ఇక్కడ. నాకైతే అమీర్పేట్ గల్లీయే గుర్తొచ్చింది. ఇది మొత్తం మెయిన్ సెంటర్. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ ఉన్న జనాలను చూసి బెదిరిపోయాను. మా చెల్లెలు నాకు చెప్తుంది వీకెండ్స్లో ఇంకా కలకల్లాడిపోతుందంట ఈ వీధులన్నీ. ఈయనెవరో చైనీస్ పెయింటర్ చెట్టు కింద కూర్చుని శుభ్రంగా పెయింటింగ్ వేసుకుంటున్నారు.
ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్సే. నడుస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఈయన ఇసుకతోటి కుక్క బొమ్మని కార్వ్ చేశారు. చాలా బాగా చేశారు. నిజంగా ఎంత టాలెంట్ ఉంటే ఏంటి, సరైన వాళ్ళు ఉండాలి గుర్తించడానికి. ఇక్కడ మరికొంతమంది టాలెంటెడ్ పర్సన్స్. ఫుట్బాల్తో ఒక ఆట ఆడేశాడు. ఇదండి మేము తిరిగిన 2 సిటీస్ మార్కెట్ టూర్. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.